కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అయితే ఈ అంశాన్ని తమ విజయంగా బీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. మేడిగడ్డ అన్నారం సంబంధం లేకుండా నీటిని ఎల్లంపల్లి ద్వారా నీటిని పంప్ చేస్తున్నామని, వర్షాల కారణంగా రైతులకి నీరు అందించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. అయితే ఈ నీటి తరలింపు కాళేశ్వరంతో సంబంధం లేదంటున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని 2 పంప్ హౌజులు ఇప్పుడు నీటిని ఎత్తిపోస్తూ ఉన్నాయి. అయితే ఇది బీఆర్ఎస్ విజయంగా ప్రతిపక్షాలు భావిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఓన్ చేసుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చాయి. మరి కాళేశ్వరం ప్రాజెక్టులోని ఈ 2 పంప్ హౌజులు నడవడం వెనుక బీఆర్ఎస్ కృషి ఉందా, లేదంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించింది? నాతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలోనే పంప్ హౌజ్ రన్ అవుతోంది. మిడ్ మానేర్ ప్రాజెక్టుకి నీళ్లు షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. సో ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటోంది. నిన్న మొన్నటి దాకా రాజకీయం రాష్ట్రంలో కాళేశ్వరం గురించి నడిచింది. ఈరోజు 2 పంప్ హౌజులు ప్రారంభం వెనుక బీఆర్ఎస్ కృషి ఉంది అంటున్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్ల ఇది ప్రారంభించారా? ఏం జరిగింది అసలు బీఆర్ఎస్ నాయకులకు తలకే లేదని నేనంట. వర్షపు నీరు ఒక్కొక్క చుక్క ఒడిసి పట్టి ఎల్లంపల్లి ద్వారా, ఎల్లంపల్లి నుంచి నంది మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్ దగ్గరకు వచ్చింది. ఇది నిజానికి కూడా టు బి ఫ్రాంక్ ఇది ఎవరు గొప్పతనం కాదు. వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని ఒడిసి పట్టి ఎల్లంపల్లి ద్వారా నంది మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కేసీఆర్ తాత కట్టిందా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ తాత కట్టిందా? సిగ్గుండాలి కూడా మాట్లాడుతందుకు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో. వరద కాలువ తవ్వింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ హయాంలో తవ్విండ్రు. ఈ గాయత్రి పంప్ హౌస్ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా ఇవన్నీ కూడా డిజైన్ చేసినటువంటి స్కీమ్స్. ఇవన్నీ మేము చెప్పినట్టు మీరు ఎక్కడ చెప్పిండ్రు? ఇలా మీరు కట్టిన అన్ని కన్నెపల్లి కూలిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అవి పనికిరావు, నీటిని నిల్వ చేయడానికి పనికిరావు. అందులో ఒకవేళ నీటిని నిల్వ చేస్తే ఇవి ఊళ్ళకు కొట్టుకుపోయే భారీ ప్రాణ నష్టం జరుగుతుంది. అట్లాంటి నాసిరకం కట్టడాలు కట్టినరు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి ధనదాహంతో, 1000 కోట్ల అవినీతితోటి ఆ 3 ప్రాజెక్టులు కూడా ఇలా నీటిని నిల్వ చేయడానికి పనికిరావని చెప్పి ఎన్డీఎస్ఏ చాలా క్లియర్గా చెప్పింది. ఇలా మేము అయినా కూడా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఎన్డీఎస్ఏ అప్రూవల్ వచ్చినాక ఎన్డీఎస్ఏ రిపేర్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వకు ఉపయోగం ఉంటుందంటే తప్పకుండా అప్పుడు నిల్వ చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాం. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి ఈసారి రైతులు వరియొద్దని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ రైతులు వాతావరణం మీద నమ్మకంతో, లేదంటే దేవుడిపై భారం వేసో మొత్తానికి వరే వేస్తున్నారు చాలా చోట్ల. ఇప్పుడు ఈ వర్షాలు ఊతమిచ్చేటువంటి అవకాశం ఉందా? నిజంగా మీ ప్రభుత్వానికి ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు కదా. ఇలా నిజంగా భగవంతుని దయ వల్ల వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు కురవద్దు, రైతులు సుభిక్షంగా ఉండొద్దు, రైతులంతా గోసపడాలి, మొత్తం ఇక్కడ వర్షాలు పడద్దు, ప్రభుత్వాన్ని బదనం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పెద్ద స్కెచ్ చేసి రోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇక ప్రభుత్వం పడిపోయింది, మొత్తం వర్షాలు పడతలేవు, రైతులంతా వ్యతిరేకం అయిపోయారు అని ఒక వ్యతిరేక భావనలు ఉండే. ఒక సినిమా ఉండే, స్పైడర్ సినిమా, మహేష్ బాబుది. అందరు పాపం ఎవరో చనిపోయి దుఃఖంలుండి బాగా ఏడుస్తుంటే వాడు సూర్య అని ఒక విలన్ ఉంటాడు, వాడు వచ్చి వీళ్ళని చూసుకుంటే నవ్వుతుంటాడు. అట్లాంటి రోల్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తుండ్రు. ఇలా నిజంగా ఎవడన్నా రాజకీయాలు 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. రైతులు బాగుండాలని చెప్పి నిత్యం కోరుకోవాలి. ఎందుకంటే రైతే రాజ్యం, రైతు లేకపోతే మనం ఎవరం కూడా లేము. నిజంగా రైతులు బాగుండద్దు, ఈ ప్రాజెక్టులు ఉండద్దు, వర్షాలు పడద్దని కోరుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిజంగా వాళ్ళ పనులన్నీ కూడా ఇలా రైతులు చూస్తున్నారు, సిగ్గుపడుతున్నారు. ఇట్లాంటి పార్టీకి మేము 10 సంవత్సరాల అధికారం ఇచ్చిందని చెప్పి ఇలా రైతులందరూ కూడా సిగ్గుపడుతున్నారు. కాళేశ్వరం పంప్ హౌస్ అంటే కేవలం మేడిగడ్డ, కాళేశ్వరం దగ్గర కట్టినటువంటి అంశాలు కాదు. ఈ గాయత్రి పంప్ హౌస్ కానీ, నంది మేడారం కానీ ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే ఉన్నాయి. సో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ 2 పంప్ హౌజులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టే రన్ అవుతుందని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కదా. మేము కాదనట్లేదు కదా, మేము కూడా ఒప్పుకుంటున్నాం. కాకపోతే మీరు చేసిన నాసిరకం పనుల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో పనిచేస్తలేదు. మీరు వాటి ద్వారా పంప్ లిఫ్ట్ చేయమని చెప్తున్నారు. వాటికి సంబంధం లేకుండానే మేము 2.5 సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండానే మీరు చెప్తున్నటువంటి మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ ఈ మూడింటికి సంబంధం లేకుండానే 2.5 సంవత్సరాలు మేము నీళ్ళు ఇచ్చినాం. మరో 2.5 సంవత్సరాలు కూడా నీళ్ళు ఇస్తాం. అయినప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని రిపేర్ చేస్తాం. వాటి అవసరం లేకుండానే నీళ్లు గతంలో ఇచ్చినాం, మళ్ళీ కూడా ఇప్పుడు ఇస్తున్నాం. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇప్పుడు వస్తున్నటువంటి పంప్ హౌజుల ద్వారా మిడ్ మానేర్కు చేరుకుంటున్న నీళ్లు మీరు కన్నెపల్లి నుంచి పంప్ చేస్తూ ఉన్నారా? ఎక్కడి నుంచి పంప్ చేసి తీసుకొస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకి ఏం సమాధానం ఇస్తారు? ఎల్కేజీ చదివిన పిల్లగాడు ఇలా మీ బాబునాడని చెప్తాడు. ఇవి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నందిమేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్ అని ఎల్కేజీ పిల్లోడు అడిగిన కూడా చెప్తాడు. ఇది బీఆర్ఎస్ పార్టీకి కానీ, వాళ్ళ నాయకులకు కానీ, ఆ పార్టీకి కానీ, ఆ ప్రభుత్వానికి కానీ ఏమీ సంబంధం లేదు. ముమ్మాటికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, వరద కాలువ తవ్వింది కాంగ్రెస్ పార్టీ. ఈ గాయత్రి పంప్ హౌస్లు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిజైన్ చేసినదే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఇలా
ఫ్లడ్ రాగానే, ఫ్లడ్ స్టార్ట్ కాగానే 8-9 టీఎంసీలు స్టార్ట్ కాగానే దూరదృష్టితోటి తెలంగాణ రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది కావద్దని చెప్పి విత్ ఇన్ అవర్స్లో డిసిషన్ తీసుకొని ఇలా పంపులు లిఫ్ట్ చేసి నిజంగా ఇంత దూరదృష్టితో ఆలోచించే నాయకత్వం ఎక్కడ ఉండదు. తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇలా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే. ఇలా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి గొప్ప కాళేశ్వరం ఇలా పనికి రాకపోయినప్పటికీ కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పడవబడ్డ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ అవర్ ఇండియా. ఇలా మళ్ళీ ఎందుకంటే రైతులకు బాగు చేసే పార్టీ, రైతుల మేలు కోరుకునే పార్టీ. ఖచ్చితంగా సకాలంలో నీళ్ళు ఇస్తాం. అటు తాగునీరు కానీ సాగునీరు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలా వాళ్ళ బీఆర్ఎస్ చేసేట ఊకదంపుడు ఉపన్యాసాలతోటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు ఇప్పటికే విసిగిపోయినారు. వాళ్ళకు కాలం కాకుంటే బాగుండు, పంటలు పండకుంటే బాగుండని కోరుకుంటున్నారు. అట్లాంటి దుర్మార్గ నాయకులు ఎవరు కూడా తెలంగాణ సరే, ఇప్పుడు ఏం చెప్తారు? ఈ వర్షాలతో పంప్ హౌస్లు అయితే ఆరంభమయ్యాయి. సో కరీంనగర్ జిల్లా ఎల్నినో ప్రభావం నుంచి బయటపడ్డట్టేనా? రైతాంగానికి శుభవార్త అని చెప్తారా? ప్రాజెక్టులు నిండుతాయా? ఏమనుకుంటుంది ప్రభుత్వం అంచనా? ఇప్పటికే సంతృప్తి స్థాయిలో వర్షాలు పడ్డాయి. మరో 2-3 రోజులు పడతాయి. ఆగస్టులో కూడా వర్షాలు పడతాయి. భగవంతుని దయలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎలాంటి కరువు కాటకాలు ఉండదని చెప్పి నేను కోరుకుంటున్నా. ఉండొద్దని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మనం కరువును అధిగమించినట్టే, ఎల్నినోని తరిమి కొట్టినాం. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళు సంతోషంగా పంటలు పండించుకోవచ్చు నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తంగా నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున రాజకీయం కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఎట్టకేలకు పంపులు ప్రారంభం అవడంతో మళ్ళీ ఆ రాజకీయం మొదలైంది. కానీ ఎల్లంపల్లి నుంచి నీటిని ఒడిసిపట్టి పంప్ హౌజుల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ విజయమే అని చెప్పి బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటోంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్ నుంచి.